పైడి రాకేష్ రెడ్డి దగ్గర ఒక ఆయుధ భాండాగారమే ఉంది. నాదైన ఒక కుటుంబం, ప్రపంచంలో కుటుంబాన్ని క్రియేట్ చేసుకోవాలి. జీవన్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా ఉండే. ఏం చేశాడు అంతగనం? ఎక్కడ ఆయన అరాచకం అంటే ఏంటి అసలు? ప్రజల మానపానాలతో ఆడు వాడిని వాడి తమ్ముడిని క్లియర్గా చెప్పాను. అరుంధతి సినిమాలో కదా 16 ఫీట్లు లోతు పాతి సమాధి చేస్తాను, రాజకీయ సమాధి. 16 ఫీట్లు కాదు, ఈరోజు 32 ఫీట్లు పాతేసాను. శంకు చక్రం గీచేసాను వాడి సమాధి. నో, ఇంకా రాజకీయ భవిష్యత్తు ఎన్నో. బాంబులు లేని, బ్లాస్టింగ్లు లేని భద్రత గల భారతదేశం ఎట్లుందో ఈ భారతదేశం అలానే ఉండాలి. శత్రు దేశాలు గడగడలాడాలి. గంట లోపల సర్జికల్ స్ట్రైక్ చేసే దేశం ఉండాలి, నాయకత్వం ఉండాలి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓవైపు బీఆర్ఎస్ని గద్దెదించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అండ్ భారతీయ జనతా పార్టీ గతంలో ఒక స్థానాన్ని మాత్రమే గెలిచినటువంటి బీజేపీ ఇప్పుడు 8 స్థానాలు గెలుచుకుంది. 8 స్థానాల్లో ఒక కీలకమైనటువంటి అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. అక్కడ గత 10 సంవత్సరాలుగా ఒక రకంగా చెప్పాలంటే ఒక అరాచకమైనటువంటి పాలన నెలకొందని, అక్కడి ఎమ్మెల్యే అనేక అరాచకాలకు పాల్పడ్డారని, అనేక మంది బాధితులు ఆ నియోజకవర్గంలో ఉన్నారని, వాళ్ళ తరపున నేను గొంతుకగా నిలుస్తానని వాళ్లకు హామీ ఇస్తూ, భరోసా ఇస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెబుతూ ఒక వ్యక్తి రాజకీయ అరంగేట్రం చేశారు. మొట్టమొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఆయన ఎవరో కాదు, ఆర్మూర్ నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా ఈరోజు అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి పైడి రాకేష్ రెడ్డి ప్రస్తుతం నేషనలిస్ట్ హబ్ స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఆర్మూర్కి సంబంధించినటువంటి అంశాలు ఏంటి, ఏ అంశాలను ప్రాతిపదికగా చేసుకొని వారు ఎన్నికల్లో ప్రజల మధ్యకు వెళ్ళారు, అండ్ ఆ నియోజకవర్గానికి సంబంధించి వారి దగ్గర ఉన్న రోడ్ మ్యాప్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ దానికి టైటిల్ కూడా మీరు చూడవచ్చు, ఆర్మూర్ ఆర్మరీ అని మేము పెట్టడం జరిగింది. ఆర్మూర్లో ఒక ఆయుధ సంపత్తి అన్నట్టుగా. నిజానికి చెప్పాలంటే పైడి రాకేష్ రెడ్డి దగ్గర ఒక ఆయుధ భాండాగారమే ఉంది. ఆయుధాలు అని అంటే నిజానికి డైరెక్ట్గా కనిపించే వెపన్స్ అవునో కాదో ఆయన అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే అక్కడ వెపన్స్తో కూడా పని ఉందని చెప్పేసి చెప్తూ ఉన్న పరిస్థితి కనబడుతుంది, ఒక మాఫియా కనబడుతుందని. సో ఒకసారి రాకేష్ రెడ్డి గారితో మాట్లాడదాం. వెల్కమ్ రాకేష్ రెడ్డి గారు, కంగ్రాచులేషన్స్ ఫస్ట్. థ్యాంక్ యూ అండి, నమస్తే. రాకేష్ రెడ్డి గారు, మీకు ఒక ఫేజ్ నుంచి ఇంకో ఫేజ్లోకి అడుగు పెట్టారు. ఒక వ్యాపారవేత్తగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు రాజకీయ నాయకుడయ్యారు. వ్యాపారవేత్తగా అంటే మీ ఆర్గనైజేషన్కి సంబంధించి మీ ఎంప్లాయీస్ బాగోగులు చూసుకోవడము, లేకపోతే మీరు వ్యాపారానికి సంబంధించిన లాభాలు లేకపోతే ప్రయోజనాలు వీటి గురించి ఉంటుంది. బట్ ఇప్పుడు ఇవన్నీ పక్కన పోయినాయి. ఈరోజు రాజకీయాలు అని అంటే ప్రజాక్షేత్రంలో ఉన్న పరిస్థితి. సో ఇక్కడ ఆర్మరీ చాలా అవసరమేమో. ఫస్ట్ ఆర్మరీ ఏంటి రాకేష్ రెడ్డి గారు? ఇప్పుడు ఒకటేనండి, నేను ఇప్పుడు పారిశ్రామికవేత్త కావచ్చు, వ్యాపారవేత్త కావచ్చు, నాకున్న దాంట్లో నా సహచర పార్ట్నర్స్ కావచ్చు, లేకపోతే నా ఆర్మీ లాంటి కంపెనీలో వర్క్ చేసే టీం కావచ్చు, 20 సంవత్సరాలుగా వాళ్ళ బాగోగులు చూస్తున్నాను. రకరకాలుగా అంటే ఒక మామూలు కంపెనీకి విరుద్ధంగా, అంటే వాళ్ళ పిల్లల చదువుల కాడికి వెళ్ళి, పెళ్ళిళ్ళ కాడికి వెళ్ళి నేనే బాధ్యత వహిస్తాను. రెండోది, ఆ బాగోగులు వ్యాపారంలో వచ్చిన లాభాలను కూడా చాలా మట్టుకు సమాజానికి పంచేశాను. మొత్తం నా సొంతానికి స్వార్థానికి ఉపయోగించుకుంటా, నాకు సరిపోయేటంత ఉంచుకొని, నేను సౌకర్యవంతంగా బతకడానికి ఉన్నంత ఉంచుకొని, ఎక్కువ లాభాలు వచ్చినప్పుడల్లా నాకు సంబంధించిన చారిటీస్ వాళ్ళు ఇచ్చాను. ఇంకా రాజకీయం అంటే ఇంకా జీవితంలో ఒక మలిదశ, 50 క్రాస్ అయినాం కాబట్టి ఇంకా మన వరకు సరిపోయినాం. ఎంతసేపు జీవితాంతం కుటుంబంలో ఆస్తులు, కుటుంబ క్షేమం, ఇంకా చాలు ఒక కుటుంబం కన్నా నాదైన ఒక కుటుంబం, ప్రపంచంలో కుటుంబాన్ని క్రియేట్ చేసుకోవాలి అనే ఒక నిర్ణయంతో రాజకీయాలకు రావడం జరిగిందండి. ఎంత ఖర్చు పెట్టారు? లెక్కలన్నీ డిపార్ట్మెంట్కి ఇచ్చామండి, మొత్తం కంప్లీట్ ఎలా ఎన్నికల సంఘానికి ఇచ్చాము. అంటే ఎందుకు అడిగినానంటే ప్రశ్న, ఆర్మూర్లో గెలవడం అంటే చాలా కష్టము, అక్కడ చాలా డబ్బులు ఖర్చు పెడితే కానీ గెలవరు అనే ఒక భావన అక్కడ నెలకొన్న నేపథ్యం కనబడుతుంది. ఎందుకంటే మీకు తెలిసిందే, అంటే కేసీఆర్ ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు గెలవలేకపోయిందండి? అవునా? అవును, కేసీఆర్ ఈరోజు ప్రపంచ కుబేరుడు. నిజాం రాజు కన్నా ఎక్కువ కుబేరుడు ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఆయన్ని ఓడిపోయాడు. అంటే డబ్బు ప్రామాణికం కాదండి, ధైర్యం దైవం. ధైర్యం ఇక్కడ ఉంటుంది, దైవం అక్కడ ఉంటుంది. ధర్మం ఇక్కడ ఉంటుంది. ధర్మం దైవం
ఇవన్నీ నమ్ముకున్నోడికి ధనంతో పని లేదండి. ధనం అనేది ఒక అసెస్ అంతే, ఒక 6,000 అది పెద్ద లాభం ఉండదు, నష్టం ఉండదు అంతే. కాబట్టి ప్రజల ఆశీర్వాదం అది. ప్రజలు నన్ను ఆదరించారు, ప్రజలు నమ్మారు, తన బిడ్డగా నమ్మారు, వాళ్ళ సోదరుడిగా నమ్మారు. అక్కడున్న మీరు చెప్పినట్లు అరాచక ఆర్మూర్ కాదు, అది ఆఫ్ఘనిస్తాన్ లాగా తయారైన ఆర్మూరు. తాలిబాన్లు ఒకవైపు, అల్ఖైదాలు ఒకవైపు ఉన్న ప్రాంతంలో బిక్కుబిక్కుమంటున్న ఆర్మూరు ప్రజలు. ఏ కళ్ళలో చూసిన భయం, ఒక ధైర్యం. ఆ ధైర్యాన్ని తీసి ఈరోజు ధర్మం, ధైర్యం తీసుకొచ్చారు. బానిసత్వం చూసిన కళ్ళు ఈరోజు భయం విడిపోయి ఉల్లాసంగా ఇట్లా స్వేచ్ఛగా నిద్రపోతున్నాయి. నేను ఆల్రెడీ నా గడ్డ రుణం తీర్చుకున్నాను. 87 పల్లెలు నేను పోకముందు 6 నెలల ముందు ఒక రకమైన ఆరాచము, భయము, ఒక రకమైన బతుకంటేనే భయం. అట్లాంటి పరిస్థితులకు వెళ్ళి ఈరోజు ఆ 87 గ్రామాల ప్రజలను చూసి ఆ మాజీ శాసనసభ్యుడు అనుకుతున్నాడు. నియోజకవర్గంకి రావటం కూడా మానేశాడు. ఆ అరాచకాలకు ప్రతిఫలం ఏమొస్తుందో, ప్రజల నుంచి స్పందన ఏమొస్తుందని భయపడి అతని తమ్ముడు కూడా ఈరోజు ప్రజాక్షేత్రంలో కనబడట్లేదు. కాబట్టి ఈరోజు నిజంగా నేను చాలా గర్వంగా ఉన్నాను. నా ప్రజలకు ఆ భయం నుంచి, ఆ ధైర్యం నుండి ఒక ధైర్యం వైపు తీసుకెళ్ళాను. ఇక ఇప్పుడు అభివృద్ధి వైపు తీసుకెళ్ళడానికి అడుగులు మొదలుపెట్టాను. జీవన్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా ఉండే. జీవన్ రెడ్డి అంటే మీరు చెప్తున్న డైరెక్ట్గా ఆయన ఉద్దేశించి మీరు మాట్లాడుతున్నారు, డౌట్ ఏం అక్కర్లేదు, ఎక్కడ పోయినా అదే చెప్తున్నారు. అవును. ఏం చేశాడు అంతగనం? ఎక్కడ ఆయన అరాచకం అంటే ఏంటి అసలు? అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, మీకు తెలుసు, కొంత మాకు రిపోర్టర్స్కి, జర్నలిస్ట్కి కొంత అవగాహన ఉండవచ్చు, బట్ ప్రజలకు చాలా విషయాలు తెలియదు. ఆర్మూర్లో జీవన్ రెడ్డి అంటే ఏంటి అసలు? ఆర్మూర్లో జీవన్ రెడ్డి అంటే ఏంటంటే ఈరోజు తెలంగాణ అసెంబ్లీ అందరూ అంటున్నారు. ఆ పక్షము, ఈ పక్షము, స్వపక్షము, ప్రజలు లేకుండా కాంగ్రెస్, టీఆర్ఎస్ అందరూ నన్ను అభినందిస్తున్నారు. నిజం రాకేష్, ఈరోజు ఒక నరకాసురుని చంపొచ్చావు తెలంగాణకు. వాడిని చూడడానికి కూడా మాకు అసహ్యం వేసేది ఇక్కడ ఈ తెలంగాణ అసెంబ్లీలో. వాడి చేష్టలు, వాడి పద్ధతులు, వాడి పద్ధతులు. ఎన్నికలు బీఆర్ఎస్ చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నన్ను. కావాలంటే మీరు వీడియో లైవ్లలో చూడండి, అక్కడ అసెంబ్లీలో చాలామంది చెవులలో జర మెల్లగా చెప్తున్నారు, ఇబ్బంది ఉంటుంది మన పక్కన వాళ్ళు దొరలు, యువరాజులు, రాజకుటుంబం ఉన్నది కాబట్టి, రాజకుటుంబం బంటు కాబట్టి, బానిస కాబట్టి, కట్టప్ప కాబట్టి మనం ఫీల్ అవుతున్నామో రాజకుటుంబం అని మెల్లగా మాట్లాడుతున్నారు బీఆర్ఎస్లో. కాంగ్రెస్ వాళ్ళు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అసెంబ్లీలో కూడా మాకు ఒక పీడ విరిగిడైంది, ఒక చీడ పురుగులు అంటే వాడు ఉండేవాడి తెలంగాణ అసెంబ్లీలో, వాడి చేశారని. అదే జీవన్ రెడ్డి చరిత్ర, వాడి గతం. వాడి ఒక రకంగా ఈ సభ్య సమాజంలో ఉండవలసిన వాడు కాదు. ప్రజాప్రతినిధిగా ప్రజలతో ఎన్నికబడేవాడు, ప్రజల సేవకుడై ఉండి ప్రజల భక్షకుడయ్యాడు, ప్రజల మానపానాలతో ఆడుకున్నాడు, దళితుల మీద టిప్పర్లు ఎక్కించాడు, అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టాడు, ఒక బీసీ వర్గాల మీద పత్రిక విలేకరులను అంటే ఒక చచ్చిపోయేటట్టు కొట్టారు. అంటే మామూలుగా కాదు, కొన్ని వందలాది మందిని. రెండోది నేను చెప్పే అవసరం లేదు, రకరకాల ఇప్పటికే మీడియాలో చాలా వచ్చినాయి అతని గురించి కథనాలు. అతని పేరు తీయటం కూడా అసహ్యం అనిపిస్తుంది నాకు. ప్రతిసారి చాలామంది కూడా అంటున్నారు, ఇంకెందుకన్నా వాడి పేరు తీయటం అయిపోయింది కదా వాడిని. నేను ఆ రోజు ఎలక్షన్ ప్రచారంలో చెప్పినట్టు చెప్పాను, వాడిని వాడి తమ్ముడిని క్లియర్గా చెప్పాను. అరుంధతి సినిమాలో కదా 16 ఫీట్లు లోతు పాతి సమాధి చేస్తానని, రాజకీయ సమాధి. 16 ఫీట్లు కాదు, ఈరోజు 32 ఫీట్లు పాతేశాను వాడిని. ఇంకా మళ్ళీ రానివ్వను. ధర్మచక్రం అనే ఒక చక్రం, శంకు చక్రం గీచేశాను వాడి సమాధి మీద. నో, ఇంకా రాజకీయ భవిష్యత్తు అనేది ఎన్నడూ ఉండదు వాడికి. ఓకే, సో నిజంగానే మీరు ఒక సినిమాలో ఉండే మాస్ డైలాగ్ లాగా కనబడుతుంది. సరే, రాగానే వెంటనే ఆయన మాల్కి నోటీసులు పోయినాయి, మాల్ని ఆపేశారు, బ్యాన్ ఆల్మోస్ట్ అయిపోయింది కదా, అంతేనా? ఏం జరిగింది మాల్లో, ఏం జరిగింది? ఆయన చాలామంది అంటున్నారు కరెంట్ బిల్లు కట్టలేదని, ప్రభుత్వానికి కట్టాల్సిన బకాయిలు చాలా ఉన్నాయని. చాలా కాలంగా ఎందుకు ఉపేక్షిస్తూ వచ్చారు అసలు? బెదిరింపులు, గవర్నమెంట్ అధికారులను భార్యా బిడ్డలు కిడ్నాప్ చేస్తానంటాం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే మాజీ ముఖ్యమంత్రి అండ చూసుకొని అతనితో హెలికాప్టర్ల సెల్ఫీల ఫోటో తీసుకొని, కల్వకుంట్ల తారక రామారావుతో కార్లో కూర్చొని సెల్ఫీలు తీసుకొని, కవితక్క అని వాళ్ళ అక్కని ఒక ఫోటోలు తీసుకొని, అధికారులను భయపెట్టి భయభ్రాంతులను చేసి, అంటే అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడి వాళ్ళు భయభ్రాంతులు చేశారు. పాపం అధికారులు ఇదేం తప్పండి, ఏమైనా చేస్తేనేమో ట్రాన్స్ఫర్, ఏమైనా చేస్తేనేమో కుటుంబం ఏమవుతుందని బాధలతో ఎన్ని రోజులు చేయలేదు. రాకేష్ రెడ్డి వచ్చిన తర్వాత నేను ఎలా అయితే చెప్పానో ధర్మాన్ని 4 పాదాల మీద నడిపిస్తానని, బ్రహ్మాండంగా ధర్మం, చట్టం తన పని తను చేసుకోబోతుంది. న్యాయం కళ్ళు తెరిచింది కాబట్టి నోటీసులు వస్తున్నాయి.
సరే, ఓకే, రాకేష్ రెడ్డి ప్రొఫైల్లోకి వద్దాం ఒకసారి. పైడి రాకేష్ రెడ్డి గారు గతంలో గల్ఫ్లో పనిచేసినటువంటి వ్యక్తి. అవును. గల్ఫ్లో మీ కెరీర్ ప్రారంభమైందా అప్పుడు? అవునండి. ఎప్పుడు సార్? 90లోనా? 90లో ఆర్మూర్ నుంచి లేబర్గా. అవునా? ఇక్కడ పని చేశారు, ఏం చేశారు? ప్రస్థానం చెప్పండి, చాలా మంది తెలియదు. చాలా మంది ఇంకా మీరు మళ్ళీ మీరు కూడా ఇంటర్వ్యూ ఆఫ్ చేస్తారు, అంత బాధాకరంగా ఉంటుంది. పార్ట్ 1 తీసేద్దాం, పార్ట్ 2 పెడదాం. ఓకే. పార్ట్ 1 అంటే తల్లి చనిపోవటము, 1 ఇయర్కే అనాథ కావటము, అదంతా పార్ట్ 1. ఇంకా మరీ అది ఎమోషన్స్ కంటిన్యూ అవుతాయి. తర్వాత గల్ఫ్కి జీవనోపాధికి వెళ్ళినప్పుడు ఒక ఫుజీరా సిమెంట్ ఫ్యాక్టరీ అనే దాంట్లో లేబర్గా జాయిన్ కావటం. ఓకే. అక్కడ అంచెలంచెలుగా ఎదగటం, వ్యాపార మెలకులు నేర్చుకోవటం, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం మొదలు పెట్టడం, చెమట చుక్కలు నమ్ముకోవటం, కొన్ని సంవత్సరాలు కన్నీళ్ళు, తర్వాత చెమట చుక్కలన్నీ నేర్చుకొని తర్వాత ఇటుక పేర్చుకున్న జీవితాన్ని తీర్చిదిద్దుకోవటం, కష్టపడటం, వ్యాపారంలో మెలకులు. ఎందుకంటే ప్రపంచం అంతా అక్కడ ఉంటుంది. అంటే ఇక్కడున్న ప్రపంచం వేరు. ఇక్కడ సాటివాడు బాగుపడితే చూడలేని లోకం. అక్కడ ఎవరి జీవితం వాడిది, ఎంత టాలెంట్ ఉన్నదో ముందుకెళ్ళచ్చు. కాబట్టి అట్లాంటి అవకాశాలన్నీ అందిపుచ్చుకొని ఎగుమతి దిగుమతి వ్యాపారం చేసి 98లో అట్లా వచ్చి ఎర్రచందనం వ్యాపారం ఇక్కడ లైసెన్స్ తీసుకొని ఫస్ట్ భారతదేశంలో మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎగుమతులు చేయడానికి పర్మిషన్ తీసుకొని అక్కడ నుంచి మొదలుపెట్టడం. అక్కడ నుంచి రియల్ ఎస్టేట్, ఇంకా అగ్రో ప్రొడక్ట్స్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్, గ్రైనేట్స్, రకరకాల వ్యాపారాలు. అంటే నేను బతకాలి, నాతో పాటు 10 మంది బతకాలి. ఒక మామూలు ఉద్యోగ ప్రస్థానం మొదలుపెట్టి నేను కొన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పించాలని ఒక నా డ్రీమ్ దేవుడు పూర్తి చేశాడు. ఓకే. మీ ప్రస్థానంలో మీరు వ్యాపారవేత్తగా మీ అందరికీ తెలిసిందే, మీ స్ట్రగుల్ ఉంది అండ్ అట్ ది సేమ్ టైం మీ విజన్ ఉంది, అవన్నీ పర్ఫెక్ట్. రాజకీయాల్లోకి రావడం అంత అంటే ఈజీగా ఒక్కసారిగా ఇందులోకి అడాప్ట్ చేసుకోవడం అనేది కొంచెం కష్టం. సో ఎవరు మిమ్మల్ని ఫస్ట్ అసలు రాజకీయాల్లోకి ఆహ్వానించింది అండ్ రాజకీయాల్లోకి వచ్చే విధంగా పురిగొల్పిన అంశాలు ఏమైనా ఉన్నాయా? అండ్ ఆర్మూర్ ఫస్ట్ అటెంప్ట్లోనే విజయం సాధించడం కూడా అంత ఈజీ కాదు. నిజానికి చాలామంది ఎదురు చూస్తున్న సందర్భాలు ఉన్నాయి. 3-4 ఎలక్షన్స్లో కూడా కొట్లాడి గెలవని వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు అంటే మొత్తం అడిగి నాకు రాజకీయ స్పృహ ఉంది. ఎందుకంటే వ్యాపారవేత్తను కాబట్టి రాజకీయ రంగంలో జరిగే విషయాలు, రాజకీయ నాయకులతో పరిచయాలు, సెక్రటరీ పరిచయాలు, అన్ని రకాలుగా రంగాలలో నాకు అనుభవం ఉంది. కానీ తెలంగాణ ఉద్యమం ఎక్కడ మొదలైంది, ఎందుకు మొదలైంది, ఎవరి వల్ల మొదలైంది, అసలు జరుగుతున్నది ఏంది, దాని మీద బాగా ఇబ్బంది అనిపించేది నాకు. ఎందుకంటే ఒక తాగుబోతు, అంటే అలవాటు తాగుబోతే అనొచ్చారండి కేసీఆర్ గారిని. ఒక మంత్రి పదవి రానందువల్ల పార్టీ పెట్టుకున్నాడు. పార్టీ పెట్టుకున్నప్పుడు అదే చెప్పాను నేను. ఓకే, ఆయన పెట్టుకునేది ఎవరు లేదు. ఇతను హరీశ్రావు గారు కూడా ఏదో పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టి మర్చిపోవడం, ఆ సినిమా సెట్టింగ్ లాగా. అగ్గిపెట్టినేమో మామ జేబులో పెట్టిండు, పెట్రోల్ ఏమో సిద్దిపేట పోసుకున్నాడు, ఎల్బీ నగర్లో ఏమో శ్రీకాంతాచార్యని పెట్టి తగలబెట్టుకున్నాడు. అక్కడి నుంచి యువకుల ఆత్మహత్యలు మొదలైనవి. ఓకే, అదొక ఉద్యమం ప్రస్థానం అనుకుందాం. నీళ్లు నిధులు నియామకాలు అన్నది లాస్ట్కు నీళ్ళేమో కుటుంబానికి అయిపోయినాయి, నిధులు కుటుంబానికి అయిపోయినాయి, నియామకాలు కుటుంబానికి అయినాయి. ఒకవైపు అది, ఒకవైపు అసలు కోరుకున్న తెలంగాణ ఏంటి, ఉన్న స్వతంత్రం పోయింది, ఇల్లు వీక్కి పందిరేసుకున్నట్టయింది మా బతుకులు. తెలంగాణ ప్రజల బతుకులు ఉమ్మడి ఒకప్పుడేమో నిజాం పరిపాలన ఆ రకమైన నరకం, తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రకమైన అన్యాయాలు, దానికి తోడు మళ్ళీ ఇది అంతకన్నా దారుణం. అడుగడుగున అక్రమ కేసులు, అరెస్టులు, అంటే ఏమంటారు, అది పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు తెలంగాణ ప్రజలు వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని. అతను ఏమన్నాడంటే, నేను రాజకీయాల తెలంగాణ వచ్చినాక కాపాల కుక్కలాగా ఉంటా అన్నాడు. కానీ మా దురదృష్టం ఏంటంటే ఆ కాపాల కుక్కని సింహాసనం ఎక్కింది. కుక్క సింహాసనం మీద ఎప్పుడు కూర్చోకూడదు. అది ప్రజలకు అర్థమయ్యేటకి 10 సంవత్సరాలు పట్టింది కుక్కను దించాలని. దానివల్ల అరాచక ఎమ్మెల్యేలు, గుండాలు, రౌడీలు, కబ్జాలు, ప్రతిపక్షాలను కొనేశారు, పత్రికలను కొనేశారు, ప్రసార సాధనలను కొనేశారు, ప్రశ్నించే గొంతులని జైళ్ళలో నొక్కారు. ఇంకా ప్రజాస్వామ్యాన్ని మొత్తం కొని చేసి ఎర్రవల్లిలో కూర్చుండి విర్రవీగిన దొరకు కామారెడ్డి ప్రజలకు ముందు కాళ్ళు మొక్కాలి. ఇట్లా ప్రజాస్వామ్యాన్ని కాపాడిన నేల అది. ఆ నేల ఎప్పటికైనా వీరభూమి, వీరులగన్న భూమి. మీరు ఎప్పుడైనా వీలైతే కూడా మీ హబ్ టీవీని తీసుకెళ్ళి ఆ నేలను మొక్కిరండి. ఒక దుర్మార్గుడు, ఒక నియంత 10 ఏళ్ల నుంచి తెలంగాణ ప్రజలని నానా హింసలు పెట్టిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రిని నిర్భయంగా ఓడించిన నేల. కాబట్టి అట్లాంటి
నాయకుడి దగ్గర పెరిగిన వీళ్ళు జీవన్ ఇంకా రకరకాల వ్యక్తులు ఇట్లా బరితెగించారు. బంధుత్వము బంధుప్రీతి అనే పదాలను కూడా మరిచారు. ప్రతి దగ్గర తమ్ముళ్ళు కొడుకులు బావలు వాళ్ళు వెళ్ళటం మొదలుపెట్టారు. తెలంగాణ సచ్చిందెవరు, ఏలిందెవరు, దోచుకున్నదెవరు, ఇది సమస్య. దీన్ని ప్రశ్నించడానికి రాజకీయాల్లోకి వచ్చాను. ఓకే రైట్. ఎవరు పిలుచుకొచ్చారు మీరు ఫస్ట్? అరవిందా లేకపోతే ఎవరు మిమ్మల్ని అప్రోచ్ అయింది, లేదా రావాలి మీరు రాజకీయాల్లో? నన్ను ఫస్ట్ అప్రోచ్ అయింది ఆశన్న గారి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేనే. అవునా? ఓకే ఓకే. ఎట్లా అంటే అప్పుడు పరిచయాలు ప్రాంతం వాళ్ళమే కాబట్టి నాకు అదే వ్యాపారవేత్తగా అన్ని పరిచయాలు అన్ని పార్టీల నాయకులు తెలుస్తూనే ఉంటారా? అడిగాడు 2023 జనవరిలో అడిగాడు, అన్న రాజకీయాల్లోకి వస్తున్నట్లు తెలిసింది. బీజేపీ అప్పుడు నేను బీజేపీ నిర్ణయించుకోలేదు. ఓకే, రాజకీయాలకు వద్దాం అనుకున్నాను. అంటే ఇంత మరీ ప్లానింగ్తో ఏం లేదు. ఏదైనా పనులు చేస్తే ఒకటి నేను నిరుద్యోగ యువతకి ఇద్దామనుకున్న ఒక ఇండస్ట్రీస్ని ఆపారు రాజకీయ నాయకులు. సుప్రీంకోర్టు హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చినా కానీ ఆపారు. ఇప్పటికి అట్లే ఉంది సుప్రీంకోర్టు పెండింగ్. అది ఇప్పటికి సుమారు 2019లో పర్మిషన్ ఇస్తే ఇప్పటివరకు ఒక సుమారు 5,000 మంది నుంచి 10,000 మంది పిల్లలకు ఉద్యోగాలు వచ్చేటి. ఆ ఇండస్ట్రీస్ ఆపారు. హైదరాబాద్ హైకోర్టు వచ్చి తెలంగాణ హైకోర్టు వచ్చి 2 రాష్ట్రాలకు పెనాల్టీ వేసింది, అయినా మారలేదు. అంటే మొత్తానికి నా ఒక ఏదైతే ఆశయం ఉందో ఆశయాన్ని దెబ్బతీశారు కొందరు అధికారులు, కొందరు రాజకీయ నాయకులు. దాంతోపాటుకి దీనికి ఎక్కడో ఒక చోట నేను ఇప్పుడున్న సిస్టమ్ని క్రాచ్ చేసి పేదలకు ఉపయోగపడుతున్నాను, యువతకు కూడా ఉపయోగపడాలి. కొంత బాధ అనిపించేది. రైలు పట్టాల మీద నిరుద్యోగులు తలకాయలు పెట్టి చనిపోయినప్పుడు, ఖమ్మంలో ఉరిపెట్టుకున్నప్పుడు, ప్రవీణ్ నాయక్ లాంటి బిడ్డ మహబూబాబాద్లో ఓపెన్గా అదేమంటారు ఎంట్రీని దాకా చచ్చిపోయాడు. కళ్ళకి నీళ్ళు వచ్చేటి. ఏం చేయలేకపోతున్నాం ఎందుకు? అసలు ఇక్కడ ఉద్యోగాలు నోటిఫికేషన్స్ లేవు, ఏమీ లేవు. 2013 నుంచి పేపర్లు లీకేజ్ ఇట్లాంటి వ్యవస్థ మీద ఒక విరక్తి, దాన్ని ఏహభావం అంటారు, కలిగింది. దానివల్ల ఈ రాజకీయ రంగంలో కాలు మోపి అప్పుడు వద్దాం అనుకున్నాను. అంటే చర్చలలో ఎప్పుడైనా వెళ్తుంటే ఫ్రెండ్స్ రాజకీయాలకు వస్తుంటే అప్పుడు జీవన్ రెడ్డి గారు ఫోన్ చేశారు. చేసి అన్నా మీరు, ఆయనకు తెలుసు నేనేంటో బాగా తెలుసు అతనికి, ఎంత మొండోని, ఎంత వాట్ ఈజ్ మై క్యారెక్టర్. అన్న మీరు రాజకీయాలకు వస్తున్నట్టు తెలిసింది, బీజేపీలకు మీకు సరిపోవు, రాజ్యసభ సభ్యత్వం పంపిస్తాము కేసీఆర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి, మీ క్యారెక్టర్ సూట్ అవుతుంది మీ ప్రొఫైల్. కానీ ఇప్పుడు ప్రొఫైల్ చూస్తున్నాడు, నా గతమంతా గాయాల పాలే. అంటే నేను రాను, ప్రజాస్వామ్య విలువలు లేని పార్టీ అది. ఒకవేళ అలా కుటుంబ నాయకత్వం మారితే అప్పుడు ఆలోచిస్తానేమో అని చెప్పాను. అది కుదరనే కుదరదు. అంటే అది వేరే విషయం. నా అభిప్రాయం నేను చెప్పాను. ఓకే, నువ్వేం మారుతావా మారవో కాదు, నా అభిప్రాయం మాత్రం చెప్పాను. చెప్తుంటే ఓకే అన్నాడు. అప్పుడు నేను బీజేపీ అనుకోలేదు. తర్వాత నేను మేలో ఏప్రిల్లో రాజకీయాలకు రావాలనుకున్నప్పుడు నాకు అప్పటి వరకు మా కాన్స్టిట్యూన్సీ నుంచి అంత పెద్ద పరిచయాలు లేవు. ఏదో నాకు ఉన్నంతలో ఇండస్ట్రీస్ నడిపేయడం, 10 మందికి సర్వీస్ చేయడం, పేద పిల్లల్ని విదేశాలకు పంపించడం. అప్పుడు మొదలైంది బెదిరింపులు. వాడు తమ్ముడు అంటే మేము చిన్న చిన్న ఫోటోలు పెడితే కూడా బెదిరించడం. నా ఫోటోలు ఎవరైనా పెడితే, అంటే నా పుట్టినరోజు జరిపినప్పుడు అంటే రకరకాల చిల్లర చంబల్లో దొంగలు ఉంటారు, ఇష్టపట్టుకున్న దొంగలు, అట్లా. నేను ఇది రాజకీయం మీద అప్పుడు ఒక్కొక్కరు మొదలు పెట్టారు. అన్న వీటి దుర్మార్గుడు, ఇట్లా హత్యలు చేస్తున్నాడు, అరాచకాలు చేస్తున్నాడు. అంటే ఊరికి నేను కొన్ని ఊర్లలోకి వెళ్ళాను, గజగజ అనిపోతున్నారు. ఇదేం ప్రజాస్వామ్యం? లక్షల మంది త్యాగాలు చేసి వచ్చిన భారత స్వాతంత్రం, వేల మంది వీరులు ఆత్మార్పణ చేసి వచ్చిన తెలంగాణ. అసలు వీడెవడు? ఆ రాజు ఎవడు? రాజు కొడుకు ఎవడు? సిరిసిల్ల దొర రానివ్వరు. ఇది ఎక్కడికి వెళ్ళొచ్చింది? సౌదీ రూల్. ఇట్స్ నాట్ కరెక్ట్ అన్నప్పుడు రకరకాల కాంగ్రెస్ వాళ్ళు ఆహ్వానించడం, క్యాబినెట్ ఇస్తామా అది ఇస్తామని. కానీ నేను అనుకున్నాను ఏంటంటే అది కాంగ్రెస్ కూడా కొద్దిగా కుటుంబ పార్టీ. బేరీ చేసుకున్నప్పుడు దేశం గురించి, ధర్మం గురించి ఉన్నది ఒకే ఒక్క పార్టీ. దేశం ఉన్న రోజులు ఉండే పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటి అని భారతీయ జనతా పార్టీ రావడం జరిగింది. ఓకే, సో ఈవెన్ అరవింద్ గారు అంటే భారతీయ జనతా పార్టీకి రావడానికి నేను నిర్ణయం ఇట్లున్నప్పుడు అరవింద్ గారు సముచిత గౌరవం ఇచ్చారు. ఆయన వల్లనే రావడం తొందరగా జరిగింది. అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ ఫోర్స్ చేస్తున్నారు నన్ను. ఓకే, డైలామాలో ఉన్నానేమో అన్న, నీకు సరైన అవకాశాలు ఇస్తాం నువ్వు. ఓకే, ఎందరేమన్నా నాకు తెలుసు మీ గురించి, అన్ని ఎంక్వైరీ చేసుకున్నారు మొత్తం. ఏదో రకరకాల ఎర్రచందనం మలచందనం ఏం లేదు, మొత్తానికి అన్ని ఎంక్వైరీ చేసుకొని ఆ రచనారెడ్డి అని అడ్వకేట్ ద్వారా మొత్తం ఎంటైర్ ప్రపంచం నేను మీద ఏం కేసు లేదు, ఒక తప్పుడు కేసు ఉంది. మళ్ళీ తర్వాత వాళ్ళకున్న సర్వేలన్నీ చేసుకున్నారు. వాళ్ళు చెప్పారు ఇండిపెండెంట్గా గెలిచే క్యారెక్టర్ అనేది అక్కడ ఆ ప్రాంతంలో. కాబట్టి అరవింద్ గారు పిలిచారు, అన్న మీకు తగిన గౌరవం ఇస్తాం పార్టీలో అని చెప్పారు. ఓకే, ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో భారతీయ జనతా పార్టీ రావడం, రాజకీయాలకు రావడం పక్క.
అంటే ఆ తొందరగా నిర్ణయం తీసుకోవడానికి ధర్మపురి అరవింద్ గారు. ఆయన కూడా నాకు ఇప్పటివరకు కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందించాడు. నా విజయంలో ప్రధాన భూమిక కూడా ధర్మపురి అరవింద్ గారు. ఓకే, రైట్. అంకాపూర్ గ్రామం కదా, అంకాపూర్ అనేది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన గ్రామం. నిజానికి ఆర్మూర్ నియోజకవర్గంలో ఉన్న అంకాపూర్ గ్రామం తెలియని వాళ్ళు ఉన్నారు. అంకాపూర్ విలేజ్ అని ఈవెన్ కొన్ని హోటల్స్ కూడా వచ్చినాయి లాస్ట్. సో అక్కడి నుంచి వచ్చినటువంటి వ్యక్తి అదే ఆర్మూర్ నియోజకవర్గానికి చాలా కీలకమైనది. పసుపు రైతులు ఎక్కువ మంది ఉంటారు అక్కడే అనేది చెప్తూ ఉంటారు. పసుపు అంతేనా? సో ఇప్పుడు పసుపు బోర్డు రావడం కావచ్చు, లేకపోతే భారతీయ జనతా పార్టీ కొంత ఫోకస్డ్గా ఆర్మూర్ నియోజకవర్గం లేదా అటు నిర్మలు, కొంచెం ఆదిలాబాద్, నిజామాబాద్లో కొంచెం ఎక్కువగా ఫోకస్డ్గా బీజేపీకి ఒక రకమైనటువంటి మద్దతు ఎక్కువ ఉన్నటువంటి ప్లేస్ అది. అక్కడ నుంచి వచ్చేటప్పుడు మీకు కనిపించిన సమస్యల్లో కీలకంగా కనిపిస్తున్న సమస్యలు ఏమేమి ఉన్నాయి? సరే, పసుపు బోర్డు ఇట్లాంటివి వచ్చాయి, కానీ ఇంకా ఏవి చేయాల్సిన సమస్యలు ఏంటి మీ నియోజకవర్గానికి స్పెసిఫికలీ? మా నియోజకవర్గం స్పెసిఫిక్ అంటే ఏమీ లేదండి. పసుపే కాదు, పసుపు లేదు, రాతి లేదు, మట్టి లేదు. 10 సంవత్సరాల నుంచి అభివృద్ధి లేదు. 85 పల్లెలల్లో ఒక ఇల్లు లేదు, ఒక స్కూల్ లేదు. అంకాపూర్ మాత్రం మరి అంకాపూర్ సెల్ఫ్ డెవలప్మెంట్ అండి, సెల్ఫ్ సస్టైనబుల్. ఇప్పుడే కాదు, చాలా సంవత్సరాల అది మా మామనే చేసిండు. 1969 మా మేనమామనే సర్పంచ్ అక్కడ. అతను మొదలు పెట్టింది ఆ సీడ్స్ కానీ, ఆ డెవలప్మెంట్స్ కానీ, యాక్టివిటీస్ కానీ అవన్నీ మా మామనే. 87 వరకు మా మామనే సర్పంచ్ ఉన్నాడు. రెండోది ఏంటంటే అక్కడ ఉన్న డెవలప్మెంట్స్ కూడా మ్యాక్సిమం మా మామనే చేశాడు. ఆ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కావచ్చు, స్కూల్ బిల్డింగ్ కావచ్చు, వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, అవన్నీ మా మామయ్య చేసినాయి. ఇంకా 1987 నుంచి కూడా మా అప్పటి వరకు ఒకసారి పేరు చెప్పండి. అతని పేరు గడ్డం రాజన్న. గడ్డం రాజన్న గారు మామగారు. ఆయన బెస్ట్ ఫార్మర్. 1989 స్టేట్ బెస్ట్ ఫార్మర్ అయినాడు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉన్నప్పుడు 3 సార్లు అవార్డు తీసుకున్నాడు బెస్ట్ ఫార్మర్. ఓకే, విజయభాస్కర్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడే అతను సర్పంచ్ ఉండే 400 ఇల్లు కట్టించాడు మా విలేజ్లో. వీడు ఎమ్మెల్యే ఉండి కూడా ఇప్పటివరకు 10 ఏళ్ళు 400 ఇల్లు కట్టలేదు. ఓకే, మళ్ళీ కేసీఆర్ ఎంత పెద్ద ద్రోహి అంటే 2015లో మా ఊరికి వచ్చాడు ముఖ్యమంత్రి అయినాక. అతనిచ్చిన వాగ్దానం కూడా పూర్తి కాలేదు. ఒక ముఖ్యమంత్రి స్థాయి అక్కడ ఒక సీఎం క్యాంప్ ఆఫీస్ పెడతాను, ఇక్కడ సీట్ సబ్ చేస్తాను, ఇల్లు కట్టిస్తాను, ఇంకా రకరకాల వాగ్దానాలు. అది ఏమంటారు మాయల గారెడా, మాయల పకీర్ లాగా. అప్పటిదాకా నేను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తాను, సీఎం క్యాంప్ ఆఫీస్ 5 కోట్లతో కట్టి అప్పటి వరకు మనం అందరం కలిసి దావత్ చేసుకుందాం, గుడాలు తిందాము, కళ్ళు తాగుదామని చెప్పి మేకపోతు కోసుకుందాం అన్నాడు. మా వాళ్ళు అప్పటి నుంచి ఆ మేకపోతు అట్లం కట్టేసారు, ఆ గుడాలు చేస్తలేరు. నేను ఇప్పటికి రాలేదు, మరి ఆ మేకపోతు రాలేదు, ఆ గుడాలు రాలేదు. ఓకే, కాబట్టి మా ప్రాంతంలో చాలా అవసరాలు ఉన్నాయి, చాలా అవసరం. నిన్న కూడా తెలంగాణ అసెంబ్లీ ముఖ్యమంత్రి, ఎందుకంటే ముఖ్యం చెప్తున్నాను, డబ్బున్నవాడు ఎలానే బతుకుతాడు. డబ్బున్న వైపు అంత ప్రపంచం అంతా డబ్బున్న వైపు ఉంటుంది. చివరికి దేవుడు కూడా డబ్బున్నవాడు వైపే. పేదలు మధ్యతరగతులకు వచ్చిన సమస్య ఈ దేశంలో బతకడానికి. ఒక ఇల్లు లేదండి పేదవాళ్ళకు. అంటే 10 సంవత్సరాల నుంచి అరువులకు ఒక ఇల్లు కట్టలేదు, ఒక్కిల్లు. అందుకోసం నేను గొంతు కోసుకుంటానని చెప్పాను. ఓపెన్ ఛాలెంజ్లో, ఓపెన్ డిబేట్లో ప్రజలు ఒకవేళ ఉంటే నేను గొంతే కోసుకుంటాను, ఇంకా అవసరమే లేదు. ఒక్క పెన్షన్ లేదండి, నువ్వు కొత్త పెన్షన్ కొత్తదా? ఒక రేషన్ కార్డు లేదు. ఎందుకంటే రేషన్ కార్డు ఇస్తే పెన్షన్ చూపించవలసి వస్తుందని, రేషన్ కార్డు ఇస్తే ఇల్లు కట్టిపోవాల్సి వస్తుంది. ఎంత దుర్మార్గుడు అంటే ఆ రాజకుటుంబము. అందరికీ టుపట్టుపురం అంటే ప్రతి చోట పేదలను అవమానించారు. విద్య అయితే మొత్తం దానం అంటే 2010 టీచర్ రిక్రూట్మెంట్స్ లేదు. ఉన్న టీచర్స్ అంతా రిటైర్డ్ అయ్యారు. పేద పిల్లలకు సరైన విద్య లేదు. అంటే పేదవాడు చదువుకోకూడదు, ఎప్పుడు బానిసల్లాగా ఉండాలని దూర సిద్ధాంతం. కనీస అవసరాలు లేవు, గుడి లేదు, బడి లేదు, మౌలిక వసతులు లేవు. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో కొట్లాడి వాళ్ళని బతిమలాడి డబ్బులు తీసుకెళ్ళి అవన్నీ పేద ప్రజలకు సౌకర్యాలు మెరుగుపరుచుకోవాలి. నిన్న కూడా తెలంగాణ ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది అసెంబ్లీలో. అన్న చాలా ఘోరంగా ఉందన్న పరిస్థితి. వాడు ఒక్కడే మాజీ శాసనసభ్యుడు జీవన్ రెడ్డి ఒక్కడే షాపింగ్ మాల్ కట్టుకున్నాడు. వాడు ఇక్కడ 7 అంతస్తుల మెడ కట్టుకున్నాడు. శంకరపల్లిలో ఫామ్ హౌజులు కట్టుకున్నాడు. పార్క్ ఐదులు ఆఫీసులు పెట్టుకున్నాడు. రోల్స్ రైస్ కార్లు తిరుగుతున్నాడు. మా ప్రాంతం మరీ దారుణంగా ఉంది అంటే ఆయనకు తెలుసు. ఆయన ఎలక్షన్ స్పీచ్లో కూడా మాట్లాడాడు. గుట్టాలు మింగాడు, పుట్టలు మింగాడు అంటే లేదు రాకేష్, మీరు రండి, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసుకుందామని చెప్పాడు. ఓకే ఓకే రైట్. ఇక చివరిగా మనం ఇంకా చాలా విషయాలు మాట్లాడాల్సినవి ఉన్నాయి. ఇంకా మనం కంటిన్యూస్గా వేరే సందర్భాల్లో మనం మాట్లాడదాము. ఆర్మూర్కి సంబంధించి మీరు ఇచ్చినటువంటి మీ హామీలు, మీరు ఏమేమి పనులు చేస్తున్నారు, వాటన్నిటికి సంబంధించిన ఒక ఫోకస్డ్గా మనం ఇంకో సందర్భాల్లో మాట్లాడదాం. ఇప్పుడే గెలిచిన దాంట్లో ఉన్నారు కాబట్టి. సో ఫైనల్గా
రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇంకా మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ వాతావరణం మొదలైపోయింది ఆల్రెడీ లోక్సభకు సంబంధించి. ఈ టైంలో భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యేగా ఉన్న 8 మందిలో ఒక కీలకమైనటువంటి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తిగా ఏం చెప్తారు? ప్రజలకి మీరు ఇచ్చే సూచన కానీ లేకపోతే సందేశం కానీ ఏమైనా ఉందా? అండ్ ధర్మపరంగా అండ్ మీ నియోజకవర్గాల్లో ధర్మం అని మీరు ఫస్ట్ నుంచి అంటున్నారు. ధర్మచక్రం వేసేసారు మొత్తం, అక్కడ సమాధి కట్టేసి తాయెత్తేసారు అన్నట్టు చెప్తున్నారు. సో ఏంటి ఆ ధర్మచక్రం? ఒకటేనండి. ఫస్ట్ హిందువులందరికీ చెప్తున్నాను, తెలంగాణలో ఉన్న హిందువులకు, భారతదేశంలో ఉన్న హిందువులకు, ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ రోజు రోజుకు అంచబడపడుతున్న జాతి, రోజు రోజుకు అవమానం పాలవుతున్న జాతి, అవహేళన పాలవుతున్న మతం, ధర్మం. ఇది నాకు నచ్చట్లేదు. తల్లిదండ్రులను అవమానిస్తే ఎంత బాధపడతాము, మనం పుట్టిన ధర్మాన్ని అవమానించడం ఎంత బాధపడాలి. అంటే ఇప్పుడు రాజకీయాలు మాట్లాడదు, కానీ ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా దేవాలయ భూములు మైనార్టీలకు ఇస్తామంటాడు అమ్మేసి డబ్బులు. ఇప్పుడున్న ఒక మంత్రి, ఖమ్మంకు చెందిన మంత్రి ఏమంటాడు, కాంగ్రెస్ అంటేనే ముస్లింల పార్టీ, ముస్లిం అంటే కాంగ్రెస్. అంటే ఎందుకు మేము ఏం చేశామనే బాధ. మమ్మల్ని ఎందుకు అవమానిస్తున్నారు? మేము అనమంటలేము కదా, మేము కాంగ్రెస్ హిందువుల పార్టీ అనమంటలేము, క్రిస్టియన్ పార్టీ అనమంటలేము. అదొక సెక్యులర్ పార్టీని మీరు అన్నప్పుడు సెక్యులర్ పార్టీగానే ఉండండి కదా. మీరు సెక్యులర్ పార్టీని మీరే అంటున్నారు. సెక్యులర్ పార్టీ అన్నప్పుడు ముస్లింల పార్టీని ఎట్లా అంటారా? రాజకీయ క్రూరుద్ధుడు బాధ. ఒకటండి. ఇంకా మనం మిగిలాలంటే ఐక్యమత్యం ఒకటి. మనని మనం కాపాడుకోవాలంటే ఇప్పుడున్న ఆశాదీపం నరేంద్ర మోడీ గారే. ఆయన రోజు రోజుకు వయసు పెరుగుతుంది కాబట్టి మనం ఆయన ఉన్నప్పుడే కొద్దిగా సర్దుకోవాలి, కొద్దిగా సెట్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఫస్ట్ మంచి ఫైల్ ఉన్నప్పుడు ఫ్లైట్ ల్యాండింగ్ కావాలి. ధర్మాన్ని కాపాడుకునే సమయం ఇంకా బాగా దీన్ని దూరం చేసుకోకూడదు. ఈసారి గెలిపించి భారతదేశంలోని హిందువులందరూ ఐకమత్యంగా ఉండి పరమత సహనంతో నుండి పరమతాన్ని మనం ఐకమత్యం ఉంటే అదే చెప్పాను మొన్న, 5 సార్లు నమాజ్ చేస్తున్నారు, మనం జయంగా ఎవరైనా అద్దన్నారని. వాళ్ళ గుళ్ళో వాళ్ళ నమాజులు చేసుకున్నట్టు ప్రతి హిందువు రోజు సాయంత్రం పూజ చేయాలి, పిల్లలకు సంస్కారం నేర్పాలి. దాంతో నచ్చేదే రాజకీయ విప్లవం. ఫస్ట్ ధర్మాన్ని ఏకం చేయు, ధర్మం నేర్పు, సంస్కారం నేర్పు. యూట్యూబ్లు ఫోన్లలో ఇచ్చి ధర్మాన్ని అవహేళన చేస్తే ఎట్లా? లవ్ జిహాదులు అంటే ఎట్లా? ఇదంతా ఒకవైపు. ఈరోజు మాత్రం నా రాజకీయ సహచరుడు, నాకు స్ఫూర్తి నింపిన నాయకుడు ధర్మపురి అరవింద్ గారిని నా నియోజకవర్గం వరకు ఎట్టి పరిస్థితుల్లో నా పానాల కొట్టైనా సరే ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మెచ్చట తెప్పించి ఆయనను గెలిపించిన బాధ్యత నా భుజాల మీద మోసుకుంటాను. అది ఒక గురుదక్షిణలాగా భావిస్తాను. రాజకీయాలల్లో వెన్నుపోట్లు, రకరకాల పోట్లు ఉన్న టైంలో ఆ రాజకీయ అండదండలు ఇచ్చి, రాజకీయ ప్రోత్సాహం ఇచ్చి, ఎన్ని ఇబ్బందులైనా నన్ను ప్రోత్సహించి నాకు సీట్ రావడంలో ముఖ్య పాత్ర పోషించిన ధర్మపురి అరవింద్ గారు రుణం తీసుకోవాలంటే ఈ సమయం నాకు. ఈ రుణం నరేంద్ర మోడీ గారి రుణం. ఈ 2 రుణాలు తీసి 2 రుణాలు తీర్చడం పాటు ధర్మ రుణం తీసుకోవటం, ధర్మదేవత నిలబెట్టడం. తెలంగాణ వ్యాప్తంగా కూడా నాకు అవకాశం ఇస్తే కార్యకర్తగా తిరిగి వీలంత మటుకు కూడా నేను సీటు చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే సార్, మరి మీరు చెప్తున్నట్టుగా నిజామాబాద్ అనగానే ఒకవైపు ధర్మపురి అరవింద్ గారు గెలిచారు అండ్ గతంలో 2 వరకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎంపీగా. కవిత ఫ్యాక్టర్ డెఫినెట్గా ఉంటుంది. కవితను అరెస్ట్ చేయకపోవడం వల్లనే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఇబ్బంది ఎదుర్కొంటుందనే ఒక మాట తెలంగాణ వ్యాప్తంగా అదొకటి క్రియేట్ అయింది. మరి కవిత అక్కడి నుంచే నిజామాబాద్ నుంచే ఆమె ఎంపీగా పోటీ చేస్తుందా? నేను చేయాలనుకుంటాను, ఎందుకంటే చేస్తే పాప ఆమె ఇంటెలిజెన్స్ సర్వే చేయించుకుంటే డిపాజిట్ రాదని చెప్పారట. అలా నాన్ననే ఓడిపోయిందండి. మీరు ఏం మాట్లాడుతున్నారు అండి, నాకు అర్థం కాదు. నాకు తనే అన్నది అంటే అరవింద్ ఎక్కడ నిలబడితే అక్కడ వెళ్ళి పోటీ చేసి ఖచ్చితంగా నేను ఓడగొడతా అని చెప్పేసి ప్రతిజ్ఞ చేసింది కదా అని. అరవింద్కి ఇప్పుడు రాకేష్ రెడ్డి తోడేడండి. ఇంకా రాజకుటుంబం భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తు శూన్యం. రాజకుటుంబం అంతే. అరవింద్కు సహచరుడు, ఆయన అభిమాని, ఆయన సోదరుడు లాంటి ఒక రాకేష్ రెడ్డి తోడాడు. బ్రహ్మాండంగా ఉంటుంది ధర్మయుద్ధం. చూడండి, కవిత గారికి మ్యాక్సిమం పోటీ చేస్తే డిపాజిట్ రావడం కష్టం. రెండోది మీరు ఒకసారి చూసుకోండి, ఈ ధర్మాన్ని కాపాడుతందుకు, ధర్మాన్ని నిలబడుతందుకు చివరి శ్వాస వరకు పోరాడతాం. ఇంకా ధర్మమే లేనప్పుడు, దేశమే లేనప్పుడు ఎటు పోతారు హిందువులు? మీ బొట్టు ఎక్కడ ఉంటుంది, ఈ దేవుడు ఎక్కడ? మీ ఆఫీసులో కూడా చూసాను దేవుడు బొమ్మలు, ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? పాకిస్తాన్లో కదా గుళ్ళు గుల ఒకటి ఉచ్చలు పోతారు, ఆఫ్ఘనిస్తాన్లో కదా హిందువులను చంపేసి పారగొడతారు. 3000 గుళ్ళు గుల కొట్టారు బంగ్లాదేశ్లో.
లజ్జా బుక్ చదవండి. తస్లీమా గారు బంగ్లాదేశ్ పోయి వచ్చిన అక్కడ ఆలయాలు అన్నింటి మీద రిపోర్ట్ చేసిన తస్లీమా చాలా గారు దారుణం. తస్లీమా గారు నేను అనేది ఏంటంటే ఇతర మతస్థులను అగౌరవపరచడం కాదు. ఎంతసేపు ఎదుటోడి మీద ఏడ్చే బదులు మనం ఐక్యమత్యంగా ఉందాం, మన ధర్మాన్ని కాపాడుకుందాం, రాజకీయంగా మన ప్రాతినిధ్యం పెంచుకుందాం. ఇప్పుడు జమాతే ఇస్లాం ఫత్వా జారీ చేయటం ఏందండి? బీఆర్ఎస్కు, కాంగ్రెస్కు, ఎంఐఎంకు ఓట్లు వేయాలి కానీ బీజేపీకి ఏదని. ఇదేం దేశం అండి? మరి ఎవరు చెప్పాలి హిందువులకు ఈ జ్ఞానం అంటే ఈ తెలివి? ఒకవైపు బైన్సా లాంటి సంఘటనలు, ఒకవైపు పాత బస్తీలను బొట్టు పెట్టుకొని గాజులు పెట్టుకొని పోలేని పరిస్థితి, కశ్మీర్లో హిందువుల ఊచకోత. ఎవడు వస్తాడండి మన పక్కన వచ్చే వరకు చావచ్చే వరకు? ఒకటే చెప్తున్నానండి, హిందువులకు ఇలా అయితే మరణం ఒకటే పరిష్కారం. ఇంకా మేల్కోకపోతే నా ఉద్దేశం అది. దేవుని కోరుకుంటున్నాను అట్లా జరగద్దు అని, నా కళ్ళ ముందే నా జాతి నశించద్దని. ఒక్కసారి అందరు ఐకమత్యం కావాలి, తనని తను కాపాడుకోవాలి, అంతే. అప్పుడే నువ్వు ఐకమత్యం ఉన్నప్పుడు ఎదుటోడు వాడిని కొట్టకుండా నిన్ను కొట్టుకుంటుంటాడు. ఎస్, రైట్. అట్లాంటి కావద్దు. ధర్మం నిలబడాలా, దేశం దుర్భంగా ఉండాలా. ఇట్లా ఎప్పుడైతే ఎలా అవుతుందో నరేంద్ర నాయకత్వంలో బాంబులు లేని, బ్లాస్టింగ్లు లేని భద్రత గల భారతదేశం ఎట్లుందో ఈ భారతదేశం అలానే ఉండాలి. శత్రు దేశాలు గడగడలాడాలి. గంట లోపల సర్జికల్ స్ట్రైక్ చేసే దేశం ఉండాలి, నాయకత్వం ఉండాలి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ పైడి రాకేష్ రెడ్డి గారు. మీ మాటల్లో, మీ కళ్ళల్లో కనబడుతోంది. ఒక రకంగా చెప్పాలంటే మనసు నుంచి మాట్లాడుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. డెఫినెట్గా ప్రజలకు అది రీచ్ అవుతుందని నేను కూడా భావిస్తున్నాను. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. రాబోయే రోజుల్లో మీ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోయే విధంగా మీ ప్రాతినిధ్యం సక్సెస్ఫుల్గా సాగాలని నేను కోరుకుంటున్నాను. నేషనలిస్ట్ హబ్ తరఫున ఖచ్చితంగా మీరు చేసే మంచి కార్యక్రమాలు ఏమున్నా సరే వాటిని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈవెన్ ఇఫ్ చెడు ఏమన్నా చేస్తే కూడా చెప్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే కోరుకుంటున్నా. చూసారు కదా, ఇది పైడి రాకేష్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. యాక్చువల్లీ నిజామాబాద్ ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ నుంచి అటు నిర్మల్ కావచ్చు, ఇటు ఆర్మూర్ కావచ్చు, అటు నిజామాబాద్ అర్బన్ కావచ్చు, 3 నియోజకవర్గాలు విజయం సాధించారు. 3 ఎమ్మెల్యేలు ఆ ఒక ఎంపీ స్థానం నుంచి ఉన్నారు. అఫ్ కోర్స్ అనేక కారణాల రీత్యా అరవింద్ గారు కోరుట్లలో ఓడిపోవచ్చు కాక, బట్ రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో మాత్రం ఇది చాలా సిగ్నిఫికెంట్గా ఉండబోతోంది. ఈ ఎంపీ స్థానం అనేది ఖచ్చితంగా గెలిపించుకొని తీరుతామని రాకేష్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ ఈ 2 జిల్లాలకు సంబంధించి ఉన్నటువంటి ఆ హిందుత్వ ఫీవర్ ఏదైతే, హిందుత్వ అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది తెలంగాణ వ్యాప్తంగా విస్తరించడానికి 8 మంది ఎమ్మెల్యేల ప్రస్థానం అసెంబ్లీ సాక్షిగా ఉపయోగపడుతుందా? ఎలా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎమర్జ్ అవుతుంది? లెట్స్ వెయిట్ అండ్ సీ. చూస్తూనే ఉండండి నేషనలిస్ట్ హబ్, మనసా వాచా కర్మణ, దేశ హితం కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.